వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము బౌద్ధ జాతక కథలు కొన్ని చెప్పుకున్నాం. అలాంటి కథ ఏదైనా? ధర్మపథం కథలని పుస్తకం కూడా ఒకటి ఉంది. అవును, బాగుంటుంది. మంచి మంచి కథలని కొన్ని కథలు చెప్పాం కదా మనం. విశాఖ అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. ఆమె యొక్క కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ విశాఖ చాలా ధనవంతుడైన ఒక అత్యద్భుతమైన వ్యాపారవేత్త కుమార్తెట. పిల్లకి 15 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు ఒక చోటకి దీనికి వెళ్ళారు, జాతర లాంటిది చూడడానికి వెళ్ళారు. ఆమె స్నేహితురాళ్ళు అందరూ చెరువు దగ్గర ఏదో జాతర జరిగేసరికల్లా జాతర అయిపోయింది. తిరిగి వస్తున్నారు. వస్తుంటే వాన వస్తుందట. వాన వస్తుంటే అందరూ పరిగెత్తారు. ఆ అమ్మాయి నడుస్తూ తడుచుకుంటూ వచ్చింది. అక్కడ ఒక పెద్ద మందిరం లాంటిది ఉంది, అంటే తలదాచుకునేందుకు. ఆ మందిరంలో కొంతమంది బ్రాహ్మణులు వాళ్ళంతా నుంచున్నారు. రా తొందరగా రా, తడిసిపోతున్నామని కేకలు పెట్టారు. కానీ అమ్మాయి రాలా, నడుచుకుంటూనే వచ్చింది. వచ్చాక వాళ్ళందరూ కేకలేసారు, ఏమిటట్లా వానకు తడుస్తావు, త్వరగా పరిగెత్తుకుంటూ రావద్దు అంటే అమ్మాయి చెప్పింటే, వాన వచ్చినా వంగుడు వచ్చినా ఒక రాజు పరిగెత్తకూడదు, ఒక పండితుడు పరిగెత్తకూడదు, ఒక స్త్రీ కూడా పరిగెత్తకూడదు. రాజు పరిగెడితే ఎట్లా? పరివారం అంతా పరిగెత్తింది, రాజు పరిగెత్తకూడదు. వాన రాని ఇంకోటి రాని, రాజు తన హుందాతనానికి తగ్గి ప్రవర్తించకూడదు. స్త్రీ కూడా అంతే. ఆడవాళ్ళు పరిగెత్తుకొస్తే అసహ్యంగా ఉండదు? అసహ్యంగా ఉంటుందో, అసహ్యంగా ఉంటుంది. నా హుందాతనాన్ని నేను పోగొట్టుకోలేను, వాన కాదు పిడుగులు పడినా నేను నడిచే వస్తాను అనేసరికి వాళ్ళంతా ఆశ్చర్యపోయారట వచ్చిన బ్రాహ్మణులు. అలా ఒక నిమిషం చూసేసరికి ఆ పిల్ల ఎంత సౌందర్యవతో వాళ్ళకి తెలిసింది. 15 ఏళ్ల పిల్ల, చాలా విశాలమైన నేత్రాలు, చక్కటి మొహం. ఆ అమ్మాయి నవ్వుతున్న పలువరస, అది కూడా లక్షణం బాగా ఎట్లా అంటే సాముద్రిక లక్షణాలు మూర్తిభవించినట్టుగా ఉంది పిల్ల, చాలా అందగత్తె. అయితే వీళ్ళు సంతోషించారు, పిల్ల ఎంత బాగుంది, ఎంత అంటే ఉదాత్తమైన లక్షణాలు ఉన్నాయి అమ్మాయి దగ్గర, ఎట్లా ప్రవర్తించాలి అనేది ఎంత బాగా చెప్పింది అంటే, పిల్ల చాలా మంచి ఉత్తమ వంశంలో పుట్టిందని అనుకుని, అమ్మాయి నీ పేరేమిటి ఏదైనా అడిగారు. నేను విశాఖ పలాని వ్యాపారస్తుడు కూర్చుని. వీళ్ళు శ్రావస్తి నగరానికి చెందిన మిగారుడనే ఒక వ్యాపారవేత్త ద్వారా వచ్చారు. వాళ్ళ అబ్బాయి పుణ్యవర్ధనుడు, ఆయన కొడుకు పేరు. ఆ పుణ్యవర్ధనుడికి ఒక అందమైన చక్కటి మంచి వంశంలో పుట్టిన పిల్ల కావాలని ఆయన కొంతమంది బ్రాహ్మణులకి చెప్పాడు. పాత రోజుల్లో అట్లా చేసేవాళ్ళు. వాళ్ళు ఈ పిల్ల వాళ్ళకి చాలా నచ్చింది. పైగా ఒక ఉత్తమ వంశానికి చెందిన ఆడపిల్లకు ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ పిల్ల మంచి హుందా అయిన పిల్ల. సరే వీళ్ళు ఏం చేశారు, మాట్లాడి వివాహం చేశారు. అయితే వీళ్ళు ముందు నుంచి ఈ అమ్మాయికి బౌద్ధం మీద ఆసక్తి ఎక్కువ. తండ్రి బౌద్ధ మతాన్ని ఆరామాలకి వాటికి డబ్బులు ఇచ్చేవాడు, బుద్ధుని ప్రబోధాలు వినేవాళ్ళు. వివాహం అయ్యాక వాళ్ళ అమ్మాయికి 10 మంచి మాటలు చెప్పేట తండ్రి. అమ్మాయి, బయట ఉన్న అగ్నిని ఇంట్లోకి తీసుకురావద్దు, ఇంట్లో అగ్నిని బయట వాళ్ళకి చూపించద్దు, నీకు ఇచ్చేవాడికి పెట్టు, ఇవ్వలేని వాడికి పెట్టు. ఇచ్చేవాడికి ఇవ్వు, ఇవ్వలేని వాడికి ఇవ్వు. గృహదేవతల్ని పూజించు, అగ్నిని పూజించాలి, ఇలాంటివి చెప్పాడు. ఆయన భావాలు ఏంటంటే, బయట వాళ్ళ వ్యవహారాలు విషయాలు ఏవి నువ్వు వినద్దు, అది చుట్టుపక్కల వాళ్ళ మాటలు వినకు, నీ ఇంట్లో విషయాలు బయట వాళ్ళకి చెప్పకు, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండు ప్రతి వాళ్ళతోటి. తిరిగి ఇవ్వలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, పేదవాళ్ళు, వాళ్ళకి ఇచ్చేసేయి, వాళ్ళకి ఇవ్వు. ఇచ్చిపుచ్చుకునే వాళ్ళకి ఇవ్వు, ఇవ్వలేని వాడికి ఇవ్వు. గృహదేవతల్ని పూజించు, అంటే నీ అత్త మామే నీ గృహదేవతలు, వాళ్ళని పూజించు. అగ్నిని పూజించు, అగ్ని అంటే నీ భర్త, నీ కాపురం, దాన్ని జాగ్రత్తగా చూసుకో. అగ్నిని పూజించడం అంటే చల్లారబెట్టడం కాదు, ప్రజ్వలింపజేయటం, అంతే కదా. దాన్ని అలా ఉండాలి, మళ్ళీ ఎక్కువ ప్రజ్వలింపజేస్తే అంటుకుంటుంది, అందుకని సమానంగా ఉంచాలి, అట్లా ఉంచమని మంచి మాటలు చెప్పాడు. తర్వాత నోరు పారేసుకోకూడదు, సహనంగా ఉండాలి, మంచిగా మాట్లాడాలని నేర్పించాడు, చెప్పి పంపించాడు. అంటే చాలా గొప్పవాడు ఆయన. ఈ బుద్ధిజంని ఫాలో అయ్యే పద్ధతులు ఉన్నాయి ఆయనకి. సరే వెళ్ళింది, చక్కగా ఇంట్లో అంతా బాగుంది. ఆ అమ్మాయి నాన్న చెప్పిన 10 మంచి మాటల్ని పాటిస్తూ కాపురం చేసుకునేది ముచ్చటగా. అయితే ఏమైంది, ఒకనాడు ఆయన బయటకు వచ్చి తూగుటుయ్యాల మీద బంగార పళ్ళెంలో చక్కగా పాయసం పోసుకుని తింటున్నట్టు మామగారు పాయసం పెట్టుకుని తింటున్నాడు. ఈ అమ్మాయి పక్కన నిలబడి విసిని కర్ర పెట్టి విసురుతోంది.
విసురుతుంటే బౌద్ధ భిక్షువులు కొంతమంది వచ్చారు. ఈ బుద్ధిజం కాకుండా జైనిజము అలా ఇంకా ఏవో కొన్ని ఇజంలు ఆ కాలంలో ఉండేవి. ఈయనకి బుద్ధిస్టులు అంటే ఇష్టం లేదు. మామగారికి ఆహా, ఈ అమ్మాయి బుద్ధిజం వినేది కానీ ఆ బౌద్ధపు ఆడవాళ్ళు ఏమి వాళ్ళ ఇళ్లలో లేవు. వాళ్ళు అవి వింటారు మంచి మాటలు అంతే. అయితే ఈ వచ్చిన బౌద్ధ భిక్షువులు దానం కోసం వచ్చారు. భిక్షకు వస్తారు కదా భిక్షువులు. వచ్చేసరికల్లా ఈ పిల్ల విసినకర పెట్టి విసురుతూ ఏమందంటే మా మామగారు 3 రోజుల నాటి చద్దన్నం తింటున్నాడు, చద్ది పాసిపోయిన అన్నం తింటున్నాడు, ఆయనకే లేదు నీకేం పెడతాడు భిక్షు అంది. ఈయన ముందు బౌద్ధ భిక్షుని లేదు వెళ్ళండి అన్నాడు. వెంటనే అమ్మాయి ఈ మాటను, ఈయనే పాసిపోయిన అన్నం తింటున్నాడు, ఇంకా నీకేం పెడతాడని సరికి ఆయన ఒళ్ళు మండిపోయింది. దీని దుంపదేగా కావాలని పిల్లలు తెచ్చుకుంటే బంగారపు ఉయ్యాల్లో కూర్చున్నారు, బంగారపు కంచంది, వేడి వేడి పాయసం పొగొస్తోందని విసురుతోంది పక్కన నుంచి. ఇంత మాట అంటుందా, ఇంత మాట అంటుందా? మామగారిని పట్టుకు ఒళ్ళు మండిపోయింది ఆయనకి. వాళ్ళు వెళ్ళటం ఏమిటి రైమని లేచాడు ఈయన. ఎంత పొగరు నీకు, ఇట్లా మాట్లాడతావా? పాసిపోయిన అన్నం తింటున్నాను నేను, వేడి పాయసం వేడిగా ఉందని కదా నువ్వు విసురుతున్నావు అనేసరికల్లా అమ్మాయికి అంది. అమ్మాయి ఏమిందంటే దాన్ని ఏమనాలి, తాత తండ్రుల నాటిది తింటున్నావు నువ్వు, అది పాసిపోలా? పాసిపోయింది. ఎవ్వరికీ పెట్టని అన్నం, అశుద్ధ అన్నం, అదేగా నువ్వు తింటున్నావు. నువ్వు పంచవు, పురాతనమైన ఆస్తి నీది. పురాతనమైన ఆస్తి అంటే పాచిది, చద్దిది, దాన్ని పంచుతూ ఉంటే ఫ్రెష్ అవుతుంది. స్టాగ్నేట్ చేస్తే మొన్న వండిన అన్నం ఇవాళకి ఏమవుతుంది, మొన్నటి డబ్బు ఇవాళకి పాచి డబ్బే కదా. దాన్ని అదే కదా అనాలి. ఎవ్వరికీ పంచని అన్నము ఏం గొప్ప, అది పాచిది కాదు. సిగ్గుపడ్డాడు ఆయన. నిజం ఆ మాట. భిక్షుకుని లేదంట, నువ్వు వెండి కంచంలో బంగారు కంచంలో పాయసం తింటూ వాకిట్లో భిక్షుకు నువ్వేం పాయసం పెట్టక్కర్లా, గుప్పెడు బియ్యం పెడితే పట్టుకెళ్ళిపోతాడు. అది కూడా పెట్టవా నువ్వు? దాన్ని ఏమనాలి? బాగా చెప్పింది, ఎంత బాగా చెప్పింది చూడు. అనేసరికల్లా ఆయన తగ్గిపోయాడు. తగ్గి ఇక మెల్లిగా బౌద్ధ భిక్షువులకి బియ్యం ఇవి ఇవ్వడం మొదలుపెట్టాడు. బౌద్ధారామాలకి కూడా ఇవ్వడం మొదలుపెట్టాడు ఆయన. ఇవ్వడం మొదలెట్టాడు. విశాఖకి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ అమ్మాయి క్రమంగా ఏం చేసేదంటే ప్రతి వాళ్ళకి మంచి మాటలు చెప్పటం. ఆ పిల్లకి తెలివిగా మాట్లాడుతుందని తెలుసుకున్నారు వాళ్ళు. క్రమంగా తమ ఇళ్లలోంచి కూడా బౌద్ధారామాలకి భోజనం పంపించడము, బుద్ధిజంని కొంచెం ప్రోత్సహించడము మొదలు పెట్టారనమాట. ఒకసారి ఏమైందంటే ఈ అమ్మాయి జేతవనానికి వెళ్ళింది బుద్ధిని దర్శనం చేసుకోవటం కోసం. అయితే బౌద్ధ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏమైందంటే వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి చాలా ఖరీదైన వస్త్రాన్ని ధరించిందట. ఓ 1,00,000 రూపాయల పట్టుచీర అనుకో, పూర్తి బంగారంతో నేసినటువంటి ఒక వస్త్రాన్ని ధరించింది. ధరించి ఆరామానికి వెళ్ళాక ఆయనకి ఏమనిపించింది, శాక్యమునిని దర్శించడం ఇంత ఖరీదైన బట్టలతోట. ఆయన నిరాడంబరంగా ఒక్క చీవరంతో ఉంటాడు కదా, ఇంత పెద్దగా బట్ట కట్టుకోవటం ఏమిటని ఆలోచించి ఆ చీరని తీసేసి ఒక మామూలు సాదా చీర, లేతరంగు చీర ఒకటి కట్టుకుని పని మనిషికి ఇచ్చింది దాసికి. జాగ్రత్త పెట్టు, వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే అని. ఆరామంలో ఓ పక్కన పెట్టారు. వాళ్ళకి ఇచ్చిన రూమ్లో కాసేపు కూర్చుని బట్టలు మార్చేసుకుని స్వామి బుద్ధుడిని చూసింది, దర్శనం చేసుకుంది, మాట్లాడింది. దీంతో అంటే ఆ అమ్మాయి వస్తూ పోతూ ఉండటంతో ఇక్కడ వీళ్ళు బుద్ధిస్ట్ పద్ధతుల్లో కూడా కొన్ని పద్ధతుల్లో మార్పులు వచ్చినాయట. వీటి కోసం పోట్లాడకూడదు, వీటి కోసం మార్చకూడదు, ఇలా చేయాలి అని ఆ అమ్మాయి తన తెలివితేటలు ప్రదర్శించేది అక్కడ కూడా. అయితే దర్శనం అయిపోయింది, వెళ్ళొస్తానని చెప్పింది, బయలుదేరింది. ఇంటికి వెళ్ళే దారిలో పనమ్మాయి గుర్తొచ్చింది. అమ్మ మర్చిపోయిన మీ పట్టుచీర అక్కడే వదిలిపెట్టానమ్మా అంతే అనేసరికల్లా వెనక్కి పంపించింది. నువ్వు ఒక పని చేయి, ఇది గనక ఆ వస్త్రాన్ని ఆనందుల వారు తీస్తే అక్కడే వదిలిపెట్టొచ్చే, ఎవరు ముట్టుకోకపోతేనే నా చీర పట్టుకురమ్మని. పని మనిషి వెనక్కి వెళ్ళింది. ఆనందుడు అంటే ఈ బుద్ధిస్టు దీన్ని అంటే ఆరామాన్ని నడిపే ఆయన అనమాట. ఆయన అప్పటికే అది చూశాడు. చూసి బుద్ధుడికి చూపించాడు, బుద్ధ భగవానుడికి. ఆయన ఏమన్నాడు, విశాఖది అయి ఉంటుంది, వెనక్కి వస్తుందిలే తీసుకోవడానికి, ఇంత ఖరీదైంది ఆమెదే అయి ఉంటుంది, ఇచ్చేయండి అన్నాడు. పని అమ్మాయి వెళ్ళి చూసేసరికల్లా ఆ చీర ఆనందుల వారి చేతిలో ఉంది. చెప్పేసరికల్లా విశాఖ మళ్ళీ వెనక్కి వచ్చింది. మీరు ముట్టుకున్నారు కాబట్టి ఈ వస్త్రం నేను తీసుకోను, మీరు మీ చేతిలోకి వస్తే అది ఆరామానిదే ఆ వస్త్రం, నేను తీసుకోనని. ఏం చేసుకుంటారు ఆరామం వాళ్ళు ఆ వస్త్రాన్ని? అయితే ఈ వస్త్రాన్ని అమ్ముదాం, దాంతో వచ్చిన డబ్బుని ఆరామానికి ఉపయోగించుదాం. చాలా ఖరీదైన వస్త్రం. అంత ఖరీదైన వస్త్రాన్ని కొనడానికి శ్రావస్తిలో ఒక్క స్త్రీ ముందుకు రాలేదట.
అంత ఖరీదు, అంత డబ్బులున్న అమ్మాయి. అయితే ఆ వస్త్రాన్ని తన తండ్రి ఏ రేటు కొన్నాడో ఆ రేటుకి విశాఖే కొనుక్కుంది. ఆ డబ్బు మొత్తాన్ని ఆరామానికి ఇచ్చిందట. ఇచ్చి ఆరామాన్ని చాలా పెద్దది చేసింది. అయితే ఇలా ఆరామానికి ఇంత దానం చేసింది విశాఖ అని అందరూ వేణేళ్ళు పొగుడుతుంటే, ఇందులో సగం పుణ్యాన్ని నా పని మనిషికి ధారాదత్తం చేస్తున్నానని చెప్పింది. పని అమ్మాయి కనుక అక్కడ మర్చిపోకపోతే ఈ పేరు వచ్చేది కాదు నాకు, నేను ఈ ఆలోచన చేసేదాన్ని కాదు. కాబట్టి ఏ పని మనిషి అయితే ఆ వస్త్రాన్ని అక్కడ మర్చిపోయిందో ఆమెకి ఆ పుణ్యంలో సగభాగాన్ని ఇచ్చిందట విశాఖ. భలే అద్భుతంగా అనిపిస్తుంది కదా. అక్కడి నుంచి ఏం చేసింది, ఇదే కాకుండా శ్రావస్తి నగరం నుంచి తన ఇంటికి పుట్టింటికి వెళ్లే దారిలో ఉన్న అడవిలో కూడా ఒక బౌద్ధారామాన్ని కట్టించింది. అక్కడ పూర్తిగా విశాఖవే పద్ధతులు. ఆహారాన్ని వృధా చేయకూడదు, భిక్ష ఈ రోజుకి సరిపడా వస్తే ఇక మళ్ళీ వెళ్ళకూడదు, భిక్షుకుల వస్త్రాలు పద్ధతి వాళ్ళు చేసేవి అన్నిట్లలో కూడా అంతకు ముందుండే పాతకాలపు ధోరణి కాకుండా చక్కటి పద్ధతులతోటి ఏర్పరిచిందట. ఈ విశాఖ గురించి ఎంతో అద్భుతమైంది ఈ అమ్మాయిని చాలా బుద్ధ భగవానుడు మెచ్చుకునేవాడట. ఆమె కట్టించిన ఆరామంలోనే ఆయన తాలూకు ఈ మొత్తం దాంట్లో 6 వర్ష ఋతువులు ఆ ఆరామంలోనే గడిపారట బుద్ధ భగవానుడు. విశాఖ చేయించినటువంటి ఆరామంలో 6 వర్షాకాలాలంటే 6 సంవత్సరాల పాటు ఆయన ప్రతి సంవత్సరం వర్షాకాలము అదే ఆరామంలో ఉండేవాడనమాట. ఆవిడ శ్రావస్తి నగరంలో చాటించి, వర్షాకాలంలో భిక్షువులు భోజనానికి బయటికి రాలేరు కాబట్టి వానలు కదా, అవునవును, గొడుగు పుచ్చుకుని రావాల్సి వస్తారు, మధ్యలో పడిపోయేవారు, ప్రమాదాలు జరిగేవి. అందుకని ప్రతి ఇంటి వాళ్ళు రోజుకొకళ్ళు భోజనం పంపించాలని ఏర్పరిచి పెట్టిందట. వర్షాకాలం మొత్తం వర్షాలు తగ్గాకే భిక్షువులు భిక్షకు వస్తారు. ఆ భిక్ష కూడా మీరు ఎంత ఇవ్వగలిగితే అంతా అక్కడికి పంపించండి అని చెప్పి వీళ్ళు బళ్ళల్లో వేసి ఒక బండి ఇచ్చి పంపించేస్తే సరిపోతుంది, ప్రతి భిక్షువు భిక్షకి రాకుండా. అట్లా విశేషమైన ఏర్పాట్లు చేస్తట బుద్ధ భగవానుడు. ఎంతో మెచ్చుకునేవాడట విశాఖని. విశాఖ కథ ఈ ధర్మపదం కథల్లో ఒకటి చెప్తారనమాట. ఆ అమ్మాయికి ఇలాంటిది ఎట్లా వచ్చింది, తండ్రి నేర్పాడు కొంత. తండ్రి నేర్పిన మాటలని చాలా మటుకు ఆ అమ్మాయి పాటించింది. తండ్రి గీసిన గీతలు దాటాల, ఒక్కసారే దాటింది. మామగారి పట్ల దురుసుగా మాట్లాడింది అంతే. ఆ ఒకసారి తప్ప ఎప్పుడూ ఆ అమ్మాయి అట్లా ప్రవర్తించలేదు. కేవలము ఆ భిక్షుకుల్ని కేకలేశాడు ఆయన, భిక్షువుని, అందుకని చెప్పింది కానీ అంతకంటే కాదు. ఇలాంటి కథలు ఎందుకు చెప్పుకుంటామంటే, తండ్రులు మంచి మాటలు చెప్పాలి కూతుళ్ళకి, తల్లులు కాదు. తండ్రి చెప్పాలి, తల్లులు పని నేర్పించాలి. తండ్రులు చెప్పిన మాట బాగా వింటారమ్మా అమ్మాయిలు. అవునండి, మంచి మాటలు చెప్పాలి. సరి అయిన ప్రవర్తన, అమ్మ ఇలా చెయ్యి ఇలా చెయ్యొద్దు అని నాన్న చెబితే కూతురు వింటుంది. వాళ్ళ వల్లే సంసారాలు బాగుంటాయి. ఆమె పేరు ఇప్పటికీ బౌద్ధ జాతక కథల్లో వినపడుతుంది చూడు. ఇవాళ మనం కూడా చెప్పుకున్నాం, చాలా బాగుంటుంది, మంచి కథ. చదివినప్పుడల్లా భలే సరదా వస్తుంది నాకు. ఆ కాలంలో కూడా ఇట్లాంటి పద్ధతులు ఉన్నాయి అని అనిపిస్తుంది. పద్ధతులు ఉండటం ఒక ఎత్తు అయితే తను పాటించారు, అదే అమ్మాయి పాటించింది. అవును, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.